चंडीश्वर गोत्रोद्भवस्य वीरहैलय्या नामधेयस्य तत्रमवत्ति अनिता नाम्ने अरुन्धति नामधेयस्य श्रुति नाम्ने शिवमणि नामधेयस्य उच्चम्मा नाम्ने संदीप रेड्डी नामधेयस्य अखिला नाम्ने साधुकुटुम्बस्य च करिष्ये ब्रह्मनाथ स्वामी गोविन्द अस्मृत्रे वासनात् नास्दोरसे दादा కొంచెం అయితే రామ్ దాదా దాదా ఈశాన ప్రాణ దప్రాణ वदन्ते सोमेन सोमेन वदन्ते वदन्ते सोमेन सोमेन सह सह सोमेन सोमेन सह सह राज्ञा राज्ञा सहता राज्ञा నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆలయ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత వెలువెలిపోయినటువంటి స్వయంభూ శ్రీ తిరుమల స్వామి ఇలా బ్రహ్మోత్సవాలకు ఈ ప్రాంత ప్రజలు పిలవడం, ముఖ్యంగా దీని ట్రస్ట్ చైర్మన్ గారు బలరాం గారు, ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని గుడిని అభివృద్ధి చేసినటువంటి కీర్తిశేషులు చంద్రమౌళి గారు, అదేవిధంగా వాళ్ళ సతీమణి శ్రీదేవి గారు, వీళ్ళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధతోటి స్వయంభూ మూర్తిని మళ్ళీ పూర్వవైపు తెచ్చి వేల మంది లక్షల మందిగా ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మొక్కిన వారికి నిలవేల్పుగా మొక్కిందే తరువుగా ఇలా ఎన్నో కోరికలు తీసినటువంటి
ఈ స్వామివారి సేవలో రావడం నా అదృష్టంగా భావిస్తూ ఇంకా ఈ ప్రాంతంలో ఈ స్వామివారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. దీంట్లో ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా మా బిర్లా ఫౌండేషన్ కూడా ఈ గుడికి సహాయం చేస్తాను గతంలో మాట ఇవ్వడం జరిగింది. స్వామివారి గతంలో సేవ మోసినప్పుడే ఇక్కడ వైబ్రేషన్స్ అంటే స్వామివారి ఆశీస్సులతోటి ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆ రోజే గ్రహించి ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలి. ఈ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధి కావాలి. అన్ని విధాలా ఈ ప్రాంతం విలువైనటువంటి స్వయంభూగా మూర్తి ఉన్నటువంటి స్వామివారి ఆశీస్సులు ఇంకా ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఇవాళ స్వామివారి సేవలో నిజంగా ఉగాది రోజు రావడం నా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతాన్ని ఈ గుడిని కూడా ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఇవాళ స్వామివారిని ఇంకా కూడా గుడిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ ట్రస్ట్ సభ్యులు కానీ ముఖ్యంగా కీర్తిశేషులు చంద్రమౌళి గారు కూడా ఎంతో ప్రాముఖ్యతగా ఎన్నో కోట్లతోటి గుడిని అభివృద్ధి చేసి మళ్ళీ ఆయన తదనంతరం కూడా వాళ్ళ సతీమణి గారు శ్రీదేవి కూడా నిజంగా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఓపిక చాలా అద్భుతంగా ఉంది. స్వామివారి సేవలో వాళ్ళు నిమగ్నమైంది కాబట్టి ఇంకా ఈ ప్రాంత ప్రజలు వచ్చే వాళ్ళకు కూడా అన్ని విధాల వసతి కల్పించి ఇంకా ఈ తెలంగాణలో ముఖ్యంగా ఆలేరులో ఈ గుడి ఇంకా పూర్వ వైభవం తీసుకురావడం కోసం మా వంతు ప్రభుత్వం వంతుగా నా బాధ్యతగా పనిచేస్తుందని చెప్పి ఇలా ఈ దర్శన భాగ్యం కల్పించినటువంటి స్వామివారికి ప్రత్యేకంగా ఆయన మొక్కులు తీసుకునే విధంగా ఇంకా అందరి భక్తులకు ప్రభుత్వం నుంచి సౌకర్యాలు కల్పిస్తారని మాటిస్తూ ఈ అవకాశం కల్పించిన ట్రస్టీ చైర్మన్లకు ముఖ్యంగా శ్రీదేవి మేడం గారికి మా కాంగ్రెస్ సభ్యులకు అన్ని పార్టీల సభ్యులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.